తెనాలిలో ఓ యువకుడిపై పట్టపగలే హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. గాంధీ చౌక్ సమీపంలో నిలబడి ఉన్న తేలప్రోలుకు చెందిన షేక్ సుబానీపై అదే గ్రామానికి చెందిన ఇరువురు కత్తులతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెనాలిలో వెండి పని చేసుకునే తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ సుబానీపై గురువారం ఉదయం నడి రోడ్డుపై హత్యాయత్నం జరిగింది. కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా గాయపడిన సుబానీని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం తేలప్రోలుకు చెందిన షేక్ సుబానీ తన సోదరుడు బాజీతో కలిసి ఒక పిలిచేందుకు తెనాలి వచ్చాడు. గాంధీ చౌక్ నుండి కొత్తపేట వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా తేలప్రోలుకు చెందిన అరాఫత్, ఇర్ఫాన్ అనే ఇద్దరు యువకులు వచ్చి సుబానీపై కత్తితో దాడి చేశారు. ఘటనలో సుబానీ తీవ్రంగా గాయపడగా అతన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై సుబానీ బంధువులు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సోదరుడు మాట్లాడుతూ తమ ఊరికే చెందిన అరాఫత్, ఇర్ఫాన్ అనే వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. అరాఫత్ గత 7 నెలలుగా తరచూ ఘర్షణకు దిగుతున్నాడని, రెక్కి నిర్వహించి మరీ కత్తులతో తిరుగుతున్నారని తెలిపారు. అదేమంటే తమకు జనసేన అండ ఉందని చెబుతూ రెచ్చిపోతున్నారని వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నమస్కారం అండి. ఈ అరాఫత్ అనేవాడు గత 6-7 నెలల నుండి మా పిల్లలకి, నాకు అందరికీ టార్గెట్ చేసి ఈ అరాఫత్ వాళ్ళు జనసేన వాళ్ళను ఉసిగలిపి జనసేన వాళ్ళకు మా ఇళ్ళ మీదకు పంపించడం, మా పిల్లల్ని కదిలిస్తూ ఉండడం, అలాంటి గొడవలు పెట్టుకొని గొడవలు రేపుతా గొడవలు చేస్తున్నాడు. మొన్న మధ్యలో ఒక గొడవ జరిగిన తర్వాత మళ్ళీ కేసు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇవాళ పొద్దున్న ఏం చేసి, అంతకుముందేమో 10 రోజుల క్రితం మా సుబానీ అనే అబ్బాయిని పొడమని నీకు పంపించానురా నా కొడక, అప్పుడు మిస్ అయిపోయావు, ఇప్పుడు దొరికావురా నా కొడక, నువ్వు ఎక్కడికి వెళ్తావురా అని అరాఫత్ అనేవాడు మా సుబానీ అనే అబ్బాయిని పొడిచాడు. వాడి వెనకాల ఫయాజు, ఇర్ఫాను వాడి పేరేమో ఇర్ఫాన్ భోగి అంటారు. భోగి అంటారు. వాడు బండిలో కత్తులు పెట్టుకొని వాడు ఎమ్మట తిరుగుతున్నాడంట. ఈ అరాఫత్ అనేవాడు పొడిచాడు. హాస్పిటల్కి వచ్చాము. వాడి మీద చాలా ఇంతవరకు ఎన్ని గొడవలు చేస్తాడు, వాడు న్యూసెన్స్ చేస్తున్నాడు. అయినా పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి. ఇంతకుముందు 1 టౌన్లో ఒక కేసు జరిగి ఉంది మాదే, అది కూడా మా పిల్లల కొట్ల మీదకి వచ్చాడు, వాడు పట్టించుకోలేదు. ఇవాళ పొడుస్తాను రా నా కొడుక, నీకు దిక్కెవరు, నా వెనకాల జనసేన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత నీకు ఒకసారి చెప్పి కేసు పెట్టించాను అని వాడు అమ్మటి పడి కొట్లు. రేపు ఫంక్షన్ ఉంది, పిలుపులు చెప్పడానికి వెళ్ళిన పిల్లోడిని అక్కడ కొట్టు ముందు పట్టుకొని పొడిచాడు. పేరు బాజీ అండి. నేను మా అన్నయ్య మా పిల్లలు పుట్టింటికలు ఉంటే అవి చెప్పడానికి పిలుపుల కోసం అని జిలానీ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళామండి. అటు వెళ్ళొస్తూ దారిలో నా బైక్ పక్కన ఉంటే అది తీసుకొని వస్తుంటే ఇంతలో మా అన్నయ్యని ఆపి మొన్న ఫయాజ్ గారిని పొడిచాడు, నేను పొడవలేకపోయానని మా వాడు వచ్చి అర్ఫత్ వచ్చి పొడిచాడు అన్న. ఈ లోపల నేను వచ్చి ఇద్దరిని నెట్టేసి మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే మా అన్నయ్య ఉన్నాను, వీళ్ళు వచ్చి లాక్కెళ్ళారు. ఈ లోపల వీళ్ళు వచ్చి కత్తి లాక్కోగానే ఆయన పరిగెత్తాడు అన్న. పాత గొడవలు ఉంటే దాని వలన ఇప్పుడు ఆయన వచ్చి పొడిచిల్లాడు అన్న. ఆల్రెడీ ఆ కేసు నడుస్తుందన్న. వీళ్ళు వెళ్ళి సైన్ కూడా చేస్తున్నారు తాలూకాలో. ఇర్ఫాన్ అలియాస్ భోగి ఆ అబ్బాయి బండిలో ఉంటాయన్న. ఏమైనా కావాలంటే కత్తులు అవి మొత్తం వాళ్ళ మామయ్య జనసేన పార్టీ క్యాండిడేట్. ఈ కత్తులు మొత్తం అబ్బాయి దగ్గర నుంచే తెప్పించుకుంటారు. వీళ్ళంతా ఆ బండిలోనే పెట్టుకుంటూ ఉంటారు.